తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు మన కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ గారు, జీసీ ఎగ్జిక్యూటివ్, తర్వాత బోర్డ్ చైర్మన్ అండ్ మెంబర్స్ ఆఫ్ ది డిఫరెంట్ కమిటీస్ అండ్ హెడ్స్ ఆఫ్ ది డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అది మాత్రం కాకుండా ఈ యొక్క కన్వెన్షన్ 2024 కన్వెన్షన్ సక్సెస్ఫుల్ జరగడానికి ఈ స్థానిక సంఘాలు 3 సంఘాలు చాలా కష్టపడి ప్రయాసపడి ఆర్గనైజ్ చేయడంలో చాలా ముందుకు వచ్చి వారు చేసినటువంటి ప్రయాసాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ వారిని అప్రిషియేట్ చేస్తూ ఉంటున్నాం. కనుక ఈ చక్కటి అవకాశాన్ని స్థానిక సంఘం ద్వారా, గవర్నింగ్ కౌన్సిల్ ద్వారా, వేరు బోర్డు ద్వారా, సంఘాల సహకారం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవునికి మనం అందరం వందనస్తులమై ఉన్నాం. మన ఎంబీ సంస్థ గురించి ప్రత్యేకంగా సంఘము యొక్క సంఘాభివృద్ధి కొరకు సంఘము యొక్క పాత్ర అనే విషయాన్ని నేను కొన్ని నిమిషములు మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి మీరు ఉన్న చోటనే నెమ్మదిగా మీ మనస్సులను ఇటువైపు కేంద్రీకరించి, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను కాదు మాట్లాడేది, నా వెనుక ఉండేవారు కాదు మాట్లాడేది, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. కనుక మనం వచ్చిన కొంచెం సమయాన్ని మనము దేవుని వైపు మళ్ళించి వినాలని ప్రభు పేరిట మళ్ళీ నేను మీకు తెలియజేస్తున్నాను. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మా ఎంబీ సంస్థను మీరు స్థాపించి ఎంతోమంది త్యాగాల ద్వారా, ఎంతోమంది వారి ప్రయాసాల ద్వారా, రక్తము ఓర్చడం ద్వారా, అంత మాత్రం కాకుండా వారు చెమటోడ్చడం ద్వారా, రక్తము చిందించడం ద్వారా వారు వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని మా దేశానికి వచ్చి సంఘ స్థాపన చేసి మాకు ఎంతో గొప్ప రక్షణను వారు ఇచ్చి, అంత మాత్రం కూడా ఎన్నో ఆస్తులను, ఎంతో మందిని మా వారిని ఉన్నతమైన స్థాయికి నడిపించడానికి మీరు ప్రభు మీ దాసులను మెననెట్ సేవకులను వాడుకున్న విధాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. 2024వ సంవత్సరంలో ఈ మహా కన్వెన్షన్లో ప్రభు మేము ఇక్కడి నుండి ఎటువైపు వెళ్ళాలనో, ఎటువైపు మా ప్రయాణం వెళ్ళాలనో, ఏ మార్గము గుండా వెళ్ళాలనో ప్రభు ఆ విషయాన్ని మేము అందరము సంఘాలుగా, ఇక్కడ గవర్నింగ్ కౌన్సిల్, ఇక్కడ పెద్దలు ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తుండగా మీ సన్నిధిని మాతో ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవా మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాక్య ధ్యానం చేయబోతున్నా మాతో మీరు ఉండుమని సమస్తాన్ని మీ చేతులకు అప్పచెప్తూ క్రీస్తు పేరిట మీకు వినయంతో వేడుకొంటున్నాం తండ్రి, ఆమెన్. సంఘము సమాజంలో ఇండియాలో ఈ మెననైట్ సంఘం కానీ, క్రైస్తవ సంఘం కానీ సమాజంలో ఒక భాగమైంది. ఒక గ్రామంలో వెళ్ళిన ఒక చర్చ్ మనకు కనపడుతుంది. అపార్ట్ ఫ్రమ్ ఆల్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్, చర్చ్ కూడా ఒక భాగంగా అయిపోయింది. దాదాపు ఒక 200 సంవత్సరాల నుండి ఈ సంఘ స్థాపన కార్యక్రమాలు చాలా విరివిగా జరుగుతూ ఉన్నాయి. సో సంఘము అనేది సమాజంలో ఒక భాగంగా అయిపోయింది. సంఘము భాగం మాత్రము కాకుండా సంఘం ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంతరించుకున్నది. అయితే సంఘాన్ని చూసినప్పుడు, దయచేసి బాగా వినండి, సంఘాన్ని చూసినప్పుడు దెర్ ఆర్ మెనీ ఇన్స్టిట్యూషన్స్ గ్రామంలో కానీ, ఒక టౌన్లో కానీ చాలా కనపడతాయి. ఒక సైడు పొలిటికల్ ఇన్స్టిట్యూషన్ కనపడుతుంది, స్కూల్ కనపడుతుంది, హాస్పిటల్ కనపడుతుంది. అంత మాత్రం కాకుండా వేరే ఇన్స్టిట్యూషన్స్ మనకు కనపడతాయి. తర్వాత చర్చ్ కూడా కనపడుతుంది, మాస్క్ కనపడుతుంది, టెంపుల్ కనపడుతుంది, చర్చ్ కూడా కనపడుతుంది, చర్చ్ బిల్డింగ్ కనపడుతుంది, బిల్డింగ్ వెనక ఒక కమ్యూనిటీ కనపడతా ఉంది. అయితే చర్చ్ని చూసినప్పుడు వెన్ పీపుల్ లుక్ ఎట్ ద చర్చ్, వాట్ దే థింక్ అబౌట్, వారు ఏమి ఆలోచన చేస్తారు? దాదాపు మన ఎంఎస్ సంస్థకు 100 ఏళ్ళు వయసు ఉంది, 100 ఏళ్ళు పైబడి ఉంది, 120 సంవత్సరాల వయసు మనకు ఉంది. సో మన ఎంబీ సంఘాన్ని చూసినప్పుడు
ప్రజలు ఏమనుకుంటారు? గ్రామాలకు వెళ్ళి ఒక పెద్ద చర్చ్ బిల్డింగ్ కనపడుతుంది. ఆ చర్చ్ బిల్డింగ్ చూసినప్పుడు ప్రజలు ఏమనుకుంటారు? ఒక రిలీజియస్ టెంపుల్ అనుకుంటారా? లేకపోతే ఇది ఒక క్రైస్తవ సమాజం అనుకుంటారా? లేకపోతే ఇది ఒక సంఘము, మాదిగ మాలల సంఘం అనుకుంటారా? లేకపోతే ఇది ఒక కమ్యూనిటీ, దిస్ ఇస్ వన్ కమ్యూనిటీ కాల్డ్ బై గాడ్ అని అనుకుంటారా? లేకపోతే ఇది ఒక కొత్త రకమైన వ్యవస్థ మన దేశంలోకి వచ్చేసింది, ఇదంతా పీకులాట పెట్టే సంఘంగా ఉంటుందని అనుకుంటున్నారా? లేకపోతే చర్చిని చూసినప్పుడు వాట్ పీపుల్ థింక్, ఏమనుకుంటారు? చర్చిని చూసినప్పుడు హాస్పిటల్ చూస్తే అక్కడ వైద్యం దొరుకుతుంది అనుకుంటారు. స్కూల్ని చూసినప్పుడు అక్కడ బడి నేర్పిస్తారు అనుకుంటారు. వేరే వేరే మాస్క్ టెంపుల్ వారు చూసినప్పుడు, దేవాలయాలు చూసినప్పుడు ఇక్కడ గుడి, అక్కడ పూజారి ఉంటాడు, అక్కడ ఆ దేవుడు ఉంటాడు అనుకుంటారు. చర్చిని చూసినప్పుడు ఏమనుకుంటారు? ఆలోచన చేయండి. మన గ్రామంలో చర్చిని చూసినప్పుడు ప్రజలు ఏమనుకుంటారు? వాస్తవానికి చర్చి ఒక ఉన్నతమైన స్థాయిలో ఉందా? ఏ స్థానంలో ఉంది? అది ఒక సమాజంలో పరివర్తన కలగజేసే ఒక ట్రాన్స్ఫార్మింగ్ ఏజెంట్గా ఉందా? సమాధానానికి ఒక నిలయముగా ఉందా? ప్రేమకు క్షమకు శాంతికి సమాధానానికి నిలయముగా చర్చి ఉందా? ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. వాట్ ఇట్ అంటే అది ఏమి మనకు తెలియజేస్తుంది? నాట్ జస్ట్ బిల్డింగ్ బట్ ద కమ్యూనిటీ బిహైండ్ ద బిల్డింగ్. ఏం ఆలోచన చేస్తుంది? లేకపోతే ఈ చర్చిని చూసే లోపల అరే 2 గ్రూపులు ఉన్నాయి, 2 పార్టీలు ఉన్నాయి, వాడు కొట్లాడుకుంటున్నాడు. చర్చిని చూసే లోపల 2 పార్టీలు నాకు జ్ఞాపకం వస్తామని అనుకుంటున్నామా? లేకపోతే రెండు జాతుల సమ్మేళనం అక్కడ ఉందని అనుకుంటున్నామా? దయచేసి బాగా ప్రశ్న వేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఇఫ్ యూ డోంట్ ఎగ్జామిన్ అవర్ సెల్స్ టుడే, ఈ యొక్క కన్వెన్షన్లో ఈ ప్రశ్నలు మనం వేసుకోకపోతే భవిష్యత్తు మనం ప్రణాళికలు వేలేం. మన స్థానాన్ని, మన ఐడెంటిటీని, మన గుర్తింపును, మనం ఎక్కడున్నాం, మన చర్చి, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ది చర్చ్ ఇన్ ద సొసైటీ, సమాజంలో మన సంఘము యొక్క పాత్ర ఏంటో, ఏ రకమైన పాత్ర పోషిస్తుందన్న విషయాన్ని మనం ఆలోచన చేయకపోతే మనం ఏం చేయలేం, మనం ఏం మార్పులు కలగజేయలేం. కనుక దేవుని బిడ్డలారా, ఇవన్నీ ప్రశ్నలను సంధిస్తూ బైబిల్లో నుండి ఒక సంఘాన్ని నేను మీకు చూపాలని ఆశపడుతూ ఉన్నాను. మెన్నెట్ వారు ఎంతో ప్రయాసపడి కష్టపడి వారి జీవితాలు త్యాగం చేసి 77 మిషనరీస్ మన దేశానికి వచ్చి, ఫారిన్ మిషనరీస్ మన దేశానికి వచ్చి వారు ఎంతో కష్టపడ్డారు. కొంతమంది చనిపోయారు, కొంతమంది బావిలో పడి చనిపోయారు, కొంతమంది ఆ యొక్క సముద్రంలో పడి చనిపోయారు, కొంతమంది కాలి నడకన ప్రయాణం చేస్తూ చాలా ఇబ్బందులు గుండా వెళ్ళారు, కొంతమంది వారి పిల్లలను పోగొట్టుకున్నారు, కొంతమంది భార్యలను పోగొట్టుకున్నారు. మన మిషనరీస్ వారు పడిన ప్రయాసం ద్వారానే, వారి శ్రమ ద్వారానే, వారి రక్తం ద్వారానే ఎంబీ సంఘము స్థాపించబడింది. ఈ సంఘము ఎలాంటి పరిస్థితిలో ఉన్నది? చర్చిని చూసిన వెంటనే క్రీస్తును మనం చూపిస్తున్నామా? చర్చి క్రీస్తును ప్రతిబింబింపజేస్తుందా? లేకపోతే ఒక వ్యక్తిని, ఒక గ్రూపును, ఒక డామినేటింగ్ ఒక పొలిటికల్ పార్టీని చూపిస్తుందా? ఇవన్నీ ప్రశ్నలతో మనం ఆలోచన చేస్తూ బైబిల్ వాక్యంలోకి వెళ్దాం. నేను కొన్ని మాటలు చెప్తాను, ఎందుకంటే ఇంకొక స్పీకర్ గారు ఉన్నారు, తర్వాత మన ప్రెసిడెంట్ గారు కూడా ఎన్నో విషయాలు మాట్లాడవలసింది కనుక నేను ఎక్కువ మాట్లాడాను. కొన్ని విషయాలు మాట్లాడి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి చూడండి, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 13వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక సంఘాన్ని నేను మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఐ వాంట్ ఇంట్రడ్యూస్ టుడే ఏ చర్చ్ which looks insignificant. అది పెద్ద ఇంపార్టెంట్గా కనపడదు. లైక్ ఎఫెసియన్ చర్చ్, ఎఫెసి చర్చ్ లాగా, గలసీ చర్చ్ లాగా, ఇంకా కొలసై చర్చ్ లాగా, ఫిలిప్పీ చర్చ్ లాగా ఇది ఒక ప్రత్యేకమైన దానికి ఒక సపరేట్ ఎపిసోడ్స్ రాయబడలేదు, కానీ అది చాలా ప్రాముఖ్యమైనటువంటి చర్చ్ని నేను మీకు పరిచయం చేయాలని ఆలోచన చేస్తున్నాను. దయచేసి చూడండి, అపోస్తుల కార్యములు
11వ అధ్యాయము 13వ అధ్యాయంలో కొన్ని మాటలు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఇక్కడ 11వ అధ్యాయము 19 నుంచి 30 వచనాలు, తర్వాత 13వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు. అక్కడ నేను చదవను, కానీ అక్కడ ఉన్నటువంటి విషయాల్ని నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడ ఈ 2 భాగాల్లో మనకు కనబడే సంఘం ఏంటంటే అంతియోకయ సంఘం. అంతియోకయ సంఘం. ఈ సంఘం ఒక శ్రమలలో పుట్టుకొచ్చినటువంటి సంఘం. ఈ సంఘం శ్రమలలో పుట్టుకొచ్చింది. స్టెఫెనును చంపిన తర్వాత చల్లా చెదరైపోయి వారు వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ వారు ఎక్కడెక్కడికి వెళ్తారో ఈ విశ్వాసులు అక్కడ సువార్తను మోసుకెళ్ళి చిట్టచివరికి క్రీస్తు ప్రతినిధులుగా క్రీస్తును ప్రతిబింబింపజేస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ సమాజాన్ని క్రీస్తులోకి నడిపించారు. సో ఆ రకమైనటువంటి క్రమంలో ప్రత్యేకంగా అంతియోకయ ఒక పట్టణానికి అప్పుడున్నటువంటి క్రైస్తవులు స్టెఫెనును చంపిన తర్వాత చాలామంది క్రైస్తవులు వెళ్తారు, అంతియోకయ పట్టణానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ గ్రీక్ భాష మాట్లాడేవారు, గ్రీక్ జాతికి సంబంధించిన వారు. గ్రీక్స్ అంటే మనకు బాగా తెలుసు, చాలా జ్ఞానవంతులు, పాండిత్యం బాగుంటుంది వారికి. వారు చాలా తెలివిగలవారు, గణిత శాస్త్రంలో సైన్స్లో చాలా ప్రావీణ్యత కలిగినటువంటి వారు, ఫిలాసఫీలో తత్వవేత్తలో చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు. ఆ జాతికి సంబంధించిన వారికి ఈ సువార్త మోసుకొని వారికి తెలియజేస్తారు. శ్రమల్లో పారి దాక్కోవాల్సింది, కానీ క్రీస్తు సాక్షులుగా వారు నిలబడ్డం ద్వారా అక్కడ సంఘము స్థాపించబడుతుంది. అంతియోకయ సంఘము ఆ ఫౌండర్ ఎవరో మనకు తెలియదు, కానీ తప్పక యేసుక్రీస్తు శిష్యులు ఎవరో ఒకరు సువార్త ప్రకటించి ఉంటారు. దయచేసి చూడండి 19వ వచనము. స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికి నీ వాక్యము బోధింపక ఫినేకే, కుప్ర, అంతియోకయ ప్రదేశముల వరకు సంచరించిరి. కుప్రీయులు కొందరు, కురేనీయులు కొందరు వారిలో ఉండిరి. వీరు అంతియోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తం వారికి తోడయుండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. దేవుని బిడ్డలారా, ఈ సంఘము అంతియోకయ సంఘము శ్రమలలో నుండి పుట్టినటువంటి సంఘము. మొదటిది, ఇప్పుడున్నటువంటి శ్రమల్లో మనము నిజంగా సువార్త సేవ చేయగలమా లేదా అని పరీక్ష చేసుకోవాల్సింది. మన విశ్వాస స్థాయి గొప్ప విశ్వాసం ఉందా, అల్ప విశ్వాసం ఉందా? శ్రమలను తట్టుకొని మనం సువార్త చెప్పగలిగినటువంటి ఒక గొప్ప విశ్వాసం ఉందా అని పరీక్షించుకోవాల్సింది. రెండవది విషయం ఏంటంటే ఈ సంఘము దయచేసి చూడండి 13వ అధ్యాయం చూడండి. 13వ అధ్యాయంలో మనకు కనపడుతుంది మొదటి వచనం. అంతియోకయలో ఉన్న సంఘంలో బర్నబా, నిగెర్ అనబడిన సుమయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదు కూడా పెంచబడిన మనయేసు, సౌలు అను ప్రవక్తలను బోధకులు ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా. ఈ సంఘానికి ఉండే ఇంకో ప్రత్యేకత ఏముందంటే ప్రభువును సేవించే సంఘం, ప్రభువును ఆరాధించే సంఘం. ఈ దినాల్లో కొన్ని సంఘాలు చాలా బ్యూటిఫుల్గా ఆరాధన చేస్తారు. కొన్ని సంఘాలు చాలా బ్యూటిఫుల్ కొయర్ ఉంటుంది, బ్యూటిఫుల్ మ్యూజిక్ ఉంటుంది, మంచిగా ఆరాధన నడిపించే ఆ వర్షిప్ లీడర్స్ ఉంటారు, చాలా బ్యూటిఫుల్గా సాంగ్స్ పాడతారు, దేవుణ్ణి ఆరాధిస్తారు. వారు కేవలం 4 గోడల మధ్యలో వండర్ఫుల్గా దేవుణ్ణి ఆరాధిస్తారు, కానీ వారు బయటికి వెళ్ళరు. వారు 4 గోడల మధ్యలోనే వారు దేవుణ్ణి ఆరాధిస్తారు, ఇంక బయటికి వెళ్ళరు. వాళ్ళు మా వాళ్ళు కాదు, అది మాకు సంబంధం లేదు. కేవుణ్ణి ఆశీర్వాదముల కొరకు, దీవెనల కొరకు
కేవలము ఆరాధించే సంఘం కనబడుతుంది. ఈ సంఘం అయితే వారు ప్రభువును సేవిస్తూ ఉన్నారు, రెండవదిగా ఉపవాసం చేస్తూ ఉన్నారు. ఉపవాసము చేస్తున్నటువంటి సంఘం. ఏ సంఘంలో అయితే ఉపవాస ప్రార్థనలు ఉంటాయో, ఏ సంఘంలో అయితే దేవుణ్ణి బాగా ఆరాధిస్తారో అక్కడ గొప్ప కార్యాలు జరుగుతున్న విషయాన్ని మనం గ్రహించవలసిన వారం ఏంటో ఉన్నాం. వారు ఉపవాసం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దయచేసి చూడండి, రెండవ వచనం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. వారు ఆరాధిస్తున్నప్పుడు, ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యలోకి వచ్చి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనము ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున ప్రార్థన చేస్తారు అక్కడ ఉంటానని చెప్పినటువంటి దేవుడు ఇక్కడ సంఘమంతా, అంత్యోకయ సంఘము, వీరు ఒక అన్య జాతి నుండి వచ్చినటువంటి వారు. నీలాగా నాలాగా మనం హిందూ ప్రాంతం నుండి, అంటే హిందూ కులాల నుండి, హిందూ మతంలో లేకపోతే ఈ జాతిలో నుండి వచ్చినటువంటి వారు కూడా గ్రీకు భాష మాట్లాడేవారు, గ్రీకు జాతి నుండి వచ్చినటువంటి వారు. అయినప్పటికీ వారు యేసుక్రీస్తును అంగీకరించి ప్రార్థన చేస్తూ, ఉపవాస ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధానంలో ఆరాధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి దగ్గరికి వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడు చూడండి దయచేసి. నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడి. ఓ అంత్యోకయ సంఘమా, మీరు చేయవలసింది, మీరు కేవలం భజన చేయడం మాత్రమే కాదు, ఆరాధన చేయడం మాత్రమే కాదు, ఉపవాసం ఉండడం మాత్రమే కాదు, విశ్వాసంలో బలంగా ఉండడం మాత్రమే కాదు, నా కొరకు సేవకులను ప్రిపేర్ చేయడం మాత్రమే కాదు, నా కొరకు సేవకులను సువార్త సేవ కొరకు పంపవలసి ఉన్నది. నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచండి అంటున్నాడు దేవుడు. ఈ సంఘము ఇద్దరు మిషనరీలను తయారు చేసింది, ఇద్దరు మిషనరీలను పంపడానికి సిద్ధంగా ఉంది. దేవుని బిడ్డలారా, ఈ బర్నబా ఈ సంఘానికి వచ్చి ఆ సంఘంలో 1 సంవత్సరం అంతా వాక్యాన్ని వారికి వినిపిస్తాడు. మనం ముందు చూస్తే మనకు కనపడుతుంది 11వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే, వారు సంవత్సరం అంతా ప్రార్థన చేస్తారు. చేసిన తర్వాత ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఈ బర్నబాను సౌలును నా కొరకు పంపండి అని. ఈనాడు సంఘాలు, నేను దాదాపుగా అన్ని సంఘాలను, ఎంబీ సంఘాలను చూస్తాను. నేను ఎంబీ సంఘం గురించే మాట్లాడుతున్నాను, వేరే సంఘాల గురించి నేను మాట్లాడడం లేదు. ఎంబీ సంఘాలు ఏ రకంగా ఉన్నాయని అంటే, కేవలం కొన్ని సంఘాలు అయితే ఆరాధించే సంఘాలుగా ఉన్నాయి, కొన్ని సంఘాలు ఒక ఆచారాలతో కూడిన సంఘాలుగా ఉన్నాయి. కేవలం ఒక ప్రోగ్రాం ఉంటుంది, ఆ ప్రోగ్రాంలో పాస్టర్ ప్రార్థన చేయాలి, వీరు బైబిల్ పఠనం చేయాలి, తర్వాత వీళ్ళు ఇంకేదో చేయాలి, పరిచయం చేయాలి, తర్వాత వీళ్ళు ఇది చేయాలి, పాస్టర్ వాక్యం చెప్పాలి, తర్వాత ప్రకటనలు చేయాలి. ఒక ప్రోగ్రామ్, దెర్ ఇస్ ఆర్డర్ ఆఫ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ను నడిపించే సంఘాలుగా ఉంటూ ఉన్నాయి. కేవలం దే ఫాలో ఒక ట్రెడిషనల్ వే ఆఫ్ వర్షిప్. కేవలము పేపర్ను ముందు పెట్టుకొని పేపర్ అయిపోయే వరకు పనిచేసే సంఘాలు ఉన్నాయి. ఆత్మదేవుడు అక్కడ పని చేయాలి. మనం ఆరాధన చేస్తే, దేవుణ్ణి సేవిస్తే, మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆత్మదేవుడు మాట్లాడతాడు. ఓ అంత్యోకయ సంఘమా, నా కొరకు బర్నబాను పౌలును సేవ కొరకు పంపమంటాడు. మన సంఘాలు, ఎన్ని సంఘాలు సేవకులను పంపడానికి సిద్ధంగా ఉన్నాయి. అందుకోసమే మనం భజన చేసుకుంటున్నాం, మనము దేవుడిచ్చి ఆశీర్వాదాలు పండుకుంటున్నాం, మనం ఉద్యోగాలు సంపాదిస్తున్నాం, డబ్బులు బాగా సంపాదిస్తున్నాం, మంచి బ్యూటిఫుల్ బిల్డింగ్లు కట్టుకుంటున్నాం, మొదటి అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తులు ఇండ్లు కట్టుకుంటూ ఉన్నాం. వీఆర్ ఇన్ కంఫర్ట్ జోన్, వీఆర్ ఇన్ లగ్జీరియస్ లైఫ్లో మనం అనుభవిస్తూ ఉన్నాం. వీఆర్ ఇన్ కంఫర్ట్ జోన్. వీ డోంట్ బాదర్ అబౌట్ ద మిషనరీ వర్క్. దాదాపు 120 సంవత్సరాల క్రితం మిషనరీస్ ఎంతో ప్రయాసపడి మన దేశానికి వచ్చి
అట్టడుగు వర్గాల నుండి మన వారిని ఉన్నతమైన స్థాయికి లేపి చదువు, విద్య, వైద్యం ఎన్నో ఏర్పాటు చేసి ఇన్ని సంఘాలను స్థాపించడానికి వాళ్ళు కారకులు. దాన్ని నడిపించడానికి మీరందరూ మనం అందరం కారకులం, నాయకత్వం కారకులు. కానీ దీంతో మనము ఆపకూడదు, దీంతో మనము సంతృప్తి పడడానికి వీల్లేదు. మనము మిషనరీలను వేరే దగ్గరికి పంపాల్సినటువంటి వారమై ఉన్నాం. ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు మాలో పెట్టిన భారాన్ని బట్టి, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి గొప్పవారు, మీ పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వారందరిలో పెట్టిన భారాన్ని బట్టి దేవుడు నా ద్వారా మీ అందరితో మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు అంత్యోదయ సంఘంలో మాట్లాడిన దేవుడు, ఓ ఎంబి సంఘమా, ఈ 2024 కన్వెన్షన్లో మనము మన సంఘం నుండి మిషనరీలను పంపగలుగుతున్నామా? పంపండి అని దేవుడు అడుగుతున్నాడు. అఫ్ కోర్స్ మన ఎంబీ కాన్ఫరెన్స్ ద్వారా మిషనరీస్ మన ప్రెసిడెంట్ గారికి బాగా తెలుసు, ఆయన హిస్టోరియన్, ఆయనకు మిషనరీ గురించినటువంటి విషయాలు బాగా తెలుసు. ఏది ఏమైనా మన కాన్ఫరెన్స్ ద్వారా రీసెంట్గా బర్మాకు ఒక వ్యక్తిని, అంటే బర్మాకు మన దేశం నుండి పంపలేదు కానీ బర్మాలో ఒక వ్యక్తిని మనము ఏర్పాటు చేసుకొని అక్కడ కొంతకాలము వారికి పరిచర్య విషయంలో, సంఘ స్థాపన విషయంలో సాయం చేసి, అది కూడా కొంతమంది వ్యక్తిగతంగా ఇవ్వడం ద్వారా అక్కడ సేవ కొంతవరకు నడిచింది. నేను వెళ్ళాను, బర్మా దేశానికి వెళ్ళి చూశాను, అక్కడ మంచి పరిచర్య ఉండింది. కానీ ఇక్కడ మనలో విభేదాలు రావడాన్ని బట్టి ఆయనకు సాయం చేయలేని పరిస్థితి, అక్కడ కూడా కొన్ని సమస్యలు ఉత్పన్నం కావడాన్ని బట్టి అది డిస్కంటిన్యూ అయిపోయింది. రెండవది అంటే ఇదంతా కూడా ఒక మిషన్ ఏజెన్సీ అనగా మన కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్నది. కానీ ఇక్కడ దేవుడు తెలియజేస్తున్న విషయం ఏంటంటే చర్చ్ ద్వారా మిషనరీలను పంపాలా. గద్వాలలో 3 సంఘాలు ఉన్నాయి. గద్వాల 3 సంఘాల నుండి 3 రెట్ల 6 మిషనరీలను పంపవలసినటువంటి బాధ్యత ఉంది. మనకు బిల్డింగ్స్ ఉన్నాయి, మనకు మంచిగా అన్ని రకాలైనటువంటి వసతులు ఉన్నాయి, మనకు డబ్బు ఉంది. ఒక్కొక్క చర్చిలో 1,00,000, 2,00,000, 3,00,000, 10,00,000, 20,00,000, కోటి రూపాయలు ఉన్నటువంటి సంఘాలు మన సంస్థలో ఉన్నాయి. కానీ మనమే వాడుకుంటున్నాం, మన కరెంటుకు వాడుకుంటున్నాం, మన యొక్క ఎలక్ట్రిసిటీకి మాత్రం కాక డెకరేషన్కి వాడుతున్నాం, మన కొరకు మెయింటెనెన్స్ కొరకు మనం వాడుతున్నాం. కానీ బట్ వీఆర్ నాట్ స్పెండింగ్ మనీ ఫర్ మిషనరీ వర్క్. దట్స్ వై ఈ యొక్క కన్వెన్షన్లో ఉన్నటువంటి నాయకులు, ఉన్నటువంటి మీరు నాయకులుగా చర్చెస్లో ఉన్నటువంటి నాయకులు, మనం అందరం కలిసి వీ హ్యావ్ టు డిసైడ్, వీ హ్యావ్ టు గో ఫ్రమ్ హియర్ టు అనదర్ లెవెల్. ప్రతి చర్చి మిషనరీ దాదాపుగా మనకుండే లెక్క ప్రకారము 960 సంఘాలని, ఫెలోషిప్స్ అన్నీ కలిపితే దాదాపు 1000 సంఘాలని మనకు తెలుసు. అంత మాత్రం కాకుండా దాదాపుగా 500 సంఘాలు, ఒక బలమైన సంఘాలు, చిన్నవి పెద్దవైన కలిపితే 500 బలమైన సంఘాలు ఉన్నాయి. ఒక్కొక్క సంఘం నుండి 2 మిషనరీలను పంపగలిగితే 1000 మంది మిషనరీస్ మన దేశంలో ప్రతి రాష్ట్రానికి వెళ్ళే అవకాశం ఉంది. మన ప్రెసిడెంట్ గారు మరి బైబిల్ కళాశాల తరపున నేపాల్కి ఒక మిషనరీని సాయం చేస్తున్నారు. బైబిల్ కళాశాల తరపున ఒక మిషనరీకి సాయం చేస్తున్నారు. దట్స్ నాట్ ఎనఫ్, అది సరిపోదు. దేవుని సంఘమా, నా ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సంఘము ఇచ్చే విషయంలో, ఈ అంత్యోదయ సంఘము ఇచ్చే విషయంలో ముందుకున్నది. అంత మాత్రం కాకుండా దేవుని వాక్యాన్ని సంవత్సరం అంతా ధ్యానం చేసే సంఘం, బైబిల్ స్టడీ చేసే సంఘం, దేవుని వాక్యాన్ని బాగా మనసులోకి తీసుకొని ఆ ప్రకారం జీవించే సంఘం, ఆత్మదేవుడు ఏం చెప్తాడో ఆ మాటను విని అక్షరాల ప్రభువా మేము చేస్తామని చెప్పేసి వారిద్దరిని, ఆ 2 మిషనరీలను, బర్నబాను, పౌలును కూర్చోబెట్టి మోకాళ్ళు వంగబెట్టి వారి మీద చేతులుంచి మీరు వెళ్ళండి స్వార్థ సేవ చేయండి అని చెప్పేసి వారిని అభిషేకం చేసి వారి మీద చేతులుంచి వారిని నియమించి పంపడం జరిగింది. ఆ అంత్యోదయ సంఘములో ఆరంభమైన ఆ ఉద్యమము ప్రపంచమంతటా వ్యాప్తి అయింది. పౌలు, బర్నబా, ముఖ్యంగా పౌలు రోమన్ ఎంపైర్ అంతా ప్రయాణం చేశాడు. ముఖ్యంగా 4 ప్రావిన్సెస్లో వెళ్ళి సంఘ స్థాపన చేశాడు. 10,000 మైళ్ళకు పైగా ఎక్కువ ప్రయాణం చేశాడు. ప్రయాణం చేసి సంఘాలను స్థాపించాడు.
దేవుని బిడ్డలారా, చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను ముగిస్తున్నాను. మన సంఘము ద్వారా, మన మెననైట్ సంఘం ద్వారా మిషనరీలను పంపవలసినటువంటి వారం అయించి ఉన్నాం. గద్వాల ప్రాంతానికి వస్తే దాదాపుగా 50 గ్రామాలకు నేను ఈ గద్వాల ప్రాంతం అంతా మొన్న రీసెంట్గా సర్వే చేశాను. ఇంకా 50-60 గ్రామాలలో ఎస్సీలు లేని గ్రామాలు ఉన్నాయి. అక్కడ అంత వేరే కులస్తులు ఉన్నారు. అక్కడ సంఘ స్థాపన చేయవలసినటువంటి బాధ్యత మన పైన ఉన్నది. ఎవరు చేస్తారు? వినకపోతే, సువార్త వినకపోతే ఎవరు వింటారు? ఎవరు నమ్ముతారు? కనుక మన డబ్బు మన దగ్గర పెట్టుకొని వాడేంది వీడేంది, వాళ్ళెవరు, వాడు ఆ గ్రూపు, వీళ్ళు ఈ గ్రూపు, వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళు సరే, అన్ని ఒకరికొకరు మనము గ్రూపిజం చేసుకొని మనము డివిజన్స్ ఏర్పాటు చేసుకొని ఒక డివిజివ్ మైండ్తో పనిచేస్తున్నాం. కనుక మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాము. దేవుని బిడ్డలారా, నేను ఎక్కువ మాట్లాడాను, నేను ముగిస్తున్నాను. లెట్ us listen to the Holy Spirit. Right now, Holy Spirit speaking to all of us. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. బిడ్డ, నా కొరకు ఒక్క మిషనరీకైనా సాయం చేయి, ఒక్క మిషనరీనైనా మీ సంఘం నుండి పంపండి. ఈ అంత్యోదయ సంఘము మిషనరీ 2 మిషనరీలను పంపింది. ఫిలిప్పి సంఘానికి వస్తే ఫిలిప్పి సంఘం సేవకులకు సాయం చేసింది, పౌలుకు సాయం చేసి ఒక పార్ట్నర్షిప్ ఏర్పాటు చేసుకున్నది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనము మొదటి అధ్యాయంలో చూస్తే, 4వ అధ్యాయం 15-16 వచనాల్లో చూస్తే, ఫిలిప్పి సంఘము పౌలుతో పార్ట్నర్షిప్ కలిగి వారు సంఘ స్థాపనకు కారకులయ్యారు. నువ్వు మిషనరీలను తయారు చేయకపోతే, లీడర్లను నువ్వు తయారు చేయకపోతే, లీడర్లను తయారు చేసే సంఘానికి సాయం చేయాలి. మిషనరీగా వెళ్తున్న వారికి సాయం చేయాలి. సో మిషనరీలు పంపడానికి మనం ప్రయత్నం చేద్దాం, లేకపోతే మిషనరీగా వెళ్తున్నటువంటి వారికి మనం సాయం చేయడానికి ప్రయత్నం చేద్దాం. కనుక ఈ రోజు నుండి మనం ఒక తీర్మానం చేద్దాం. ఈరోజు నా చర్చ్ ద్వారా ఒక మిషనరీకి నేను సాయం చేస్తా, మా చర్చ్ ద్వారా ఒక మిషనరీకి మేము సాయం చేస్తాం. మన దగ్గర డబ్బులు లేవని లేదు, మస్తు పైసలు ఉన్నాయి. I know we have a lot of money. When it comes to ministry, నేను ఒక ఊరికి వెళ్ళి అడిగాను, అయ్యా మీరు ఇట్లా మిషనరీ వర్క్ జరుగుతుంది, సాయం, వారికి సాయం చేస్తే మాకేమొస్తుంది సార్? వాళ్ళకు సాయం చేస్తే నాకేమొస్తాయి? మా చర్చికి ఏం లాభం? ఆల్ పొలిటికల్ మైండ్తో జీవిస్తూ ఉన్నాం. కనుక మరొకసారి తెలియచేస్తున్నాను ఏంటంటే, పరిశుద్ధాత్మ యొక్క మాటను మనం విందాం. ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. డోంట్ రిజెక్ట్, డోంట్ రెఫ్యూజ్. తిరస్కరించవద్దు, దూరం చేయొద్దు. దేవా, ఈరోజు నేను తీర్మానం చేసుకున్న, పాస్టర్గా ఉంటే, సంఘ పెద్దగా ఉంటే, చైర్మన్గా ఉంటే, సెక్రటరీగా ఉంటే తీర్మానం చేసుకోండి. ఈరోజు మా సంఘము నుండి కొంతమంది మిషనరీకి మీరు ఎక్కడ పంపిస్తారో చెప్పండి, మేము పంపిస్తాం. లేదంటే మేము కూడా మాకు సంవత్సరం ఇవ్వండి, ఆ సంవత్సరం లోపల మేము కూడా మా గ్రామంలో సేవాసక్తి కలిగిన వారిని మిషనరీలుగా తయారు చేయడానికి వారిని సిద్ధం చేస్తాం. ఈ చర్చిల వారికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తాం. లేదు మీరు చేయలేకపోతే బైబిల్ కళాశాలకు పంపండి, వారు మిషనరీలను తయారు చేస్తారు. దేవుని బిడ్డలారా, సో దిస్ ఈజ్ నాట్ ఎనఫ్. ఇది చాలదు, ఇంకా ఎంతో పరిచర్య చేయవలసి ఉన్నది. కనుక మనమందరం సంఘటితముగా కలిసి ఒకరికొకరు రూపాయి కలిపితే 100 రూపాయలు అవుతాయి. చేయి కలిపితే పెద్ద శబ్దం వస్తుంది. ఒకరు చేయలేరు. అపోస్తలుడైన పౌలు సువార్త ఒకడు చేయలేడు. ఆయన టెంట్ మేకింగ్ ఆయన సొంతగా చేయడం మాత్రం కాకుండా కొన్ని చర్చలు సాయం యేసుక్రీస్తు కూడా కొంతమంది స్త్రీలు సాయం చేస్తారని బైబిల్ వాక్యం తెలియజేస్తుంది. కనుక మనము ఆ రకంగా మనం మిషనరీ వర్క్ను, మనం మిషన్ వాక్ను ఇంత మునుపు చేసినట్టుగా వైద్య పరిచర్య, విద్యా పరిచర్య, పరోపకార పరిచర్య, ఇవన్నీ కూడా ఎక్సలెంట్గా మన వాళ్ళు చేశారు. దాన్ని ఇప్పుడున్న ప్రజెంట్ కాంటెక్స్ట్లో దాన్ని రివైవ్ చేయవలసినటువంటి బాధ్యత ఉన్నది. కనుక లెటస్ స్పెండ్ సమ్ టైమ్ విత్ గాడ్. దేవుని సన్నిధానంలో మనం గడిపితే దేవుడు, ఆత్మదేవుడు మనకు తెలియచేస్తాడు. దేవుని స్వరాన్ని విందాం. దేవుడు ఆ రకంగా మనం నడిపించాలని కోరుకుంటూ కొన్ని మాటలు ముగిస్తున్నాను, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడానికి స్తోత్రములు. అంత్యోదయ సంఘము శ్రమల్లోనే స్థాపించబడింది.
బర్నబా ద్వారా సంవత్సరం అంతా వారు వాక్యం విని వారు బలపడి స్థిరపడి నిన్ను ఆరాధించే సంఘంగా, నీ కొరకు జీవించే సంఘంగా ఉంటూ ఎంతోమంది ప్రవక్తలను తయారు చేసింది, లీడర్లను తయారు చేసింది ఈ సంఘం. అందుమాత్రం కాకుండా ప్రభువా, మీ స్వరాన్ని మీరు మాట్లాడినప్పుడు, పరిశుద్ధాత్మ దేవా మీరు మాట్లాడినప్పుడు మీ స్వరాన్ని విని స్పందించి ఇద్దరు సేవకులను, వారికి అన్ని రకాలైన ఏర్పాట్లు చేసి ఇద్దరు సేవకులను పంపినట్టుగా మేము చూస్తూ ఉన్నాం. మా ఎంబి సంఘాలు కూడా ఒక్కొక్క సంఘం, ఈ 500 సంఘాలు బలంగా ఉండే ఈ సంఘాలు ఒక్కొక్క సంఘం 2 మిషనరీలను పంపగలిగిన స్థాయికి మా సంఘ నాయకులను, సంఘ పెద్దలను, చైర్మన్లను, పాస్టర్లను, సెక్రటరీలను, మెంబర్స్ను, గ్రామంలో ముఖ్యమైన నాయకులను ప్రేరేపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంఘాన్ని చూసినప్పుడు రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తున్నటువంటి పరిస్థితి మేము చూస్తూ ఉన్నాం. ప్రభువా, ఆలోచనలు తీసేసి సంఘము ప్రేమ దొరుకుతుంది, సంఘంలో న్యాయం దొరుకుతుంది, సంఘంలో సమాధానం దొరుకుతుంది, సంఘంలో పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతాయి, సంఘంలో స్వస్థత దొరుకుతుంది అని ప్రభువా అన్యులు కూడా మా సంఘాలకు వచ్చి మీ యొక్క స్పర్శను పొందుకొని మీ ద్వారా స్వస్థత పొంది, మీ ద్వారా మానసిక శారీరక స్వస్థతను పొందుకొని ఆ రకంగా ఒక సమాజాన్ని పరివర్తనం చేసే ఒక ట్రాన్స్ఫార్మింగ్ ఏజెంట్స్గా మా సంఘాలను నడిపించమని, ఆ రకంగా నాయకులను బలపరచమని, పరిశుద్ధాత్మ దేవ సాతాను శక్తులను బంధించమని ప్రార్థన చేస్తూ సమస్తాన్ని మీ చేతులకు అప్పచెప్తూ, ముఖ్యంగా ప్రెసిడెంట్ గారు రెవరెండ్ డాక్టర్ ఐపి ఆశీర్వాదమయ్య గారు, ప్రభు ఆయనతో మీరు ఉండమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన ద్వారా, ఆ కమిటీ ద్వారా ప్రభు గొప్ప కార్యాలు, రానున్న దినాల్లో గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి చర్చ్ కూడా ఆత్మదేవా నీ మాట వింటూ, నీ మాటను తిరస్కరించగా, డబ్బు విషయంలో, మిషనరీలను తయారు చేయడంలో, హ్యూమన్ రిసోర్సెస్ విషయంలో, అందుమాత్రం కాకుండా ఫైనాన్స్ రిసోర్సెస్ విషయంలో సిద్ధపడడానికి కృప చూపమని ప్రార్థన చేస్తూ, మమ్ములను మేము మీకు అప్పగించుకుంటూ, యేసయ్యా మా ద్వారా గొప్ప కార్యాలు మేము ఎంతో చేయాలని మాకు ఎంతో ఉంది, ఇక్కడ ఉన్నటువంటి సంఘాలు ముందుకు వచ్చి వారు సాయం చేయగలిగే కృప దయచేయమని ప్రార్థన చేస్తూ, ఆ రకంగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ దీవించమని, సంఘాలను ఆశీర్వదించమని, అంత్యోక సంఘం ద్వారా ఎన్నో సంఘాలను స్థాపించడానికి అంత్యోక సంఘాన్ని వాడుకున్న దేవా, మా సంఘాన్ని, మా సంస్థను, మా ఎంబీ సంస్థను మీరు గొప్పగా వాడుకొనమని, దేశ విదేశాల్లో మిషనరీస్ వెళ్ళి గొప్ప పరిచర్య జరిగించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ క్రీస్తు పేరిట మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.